నిలిచిపోయే ఒక నిత్య జీవన నిత్యాభిమాన భూషుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన ఒక నిత్యామృత తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహానుభావుడయ్యాడు. ఆయన తన జీవితమే ఒక చెప్పిన ముందు భగవద్గీతలా సాగిన ఒక అంటే ఆయనలాగా ఒక అఖండమైన జీవితం మరెవరూ పొందలేదు అని రుజువు చేసి ఆయన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహానుభావుడు అయ్యాడు. ఆయనకి మరణం ఇది. ఆయన శాశ్వతంగా అందరి గుండెల్లో వెలుగుతూ ఉండే ఒక మహనీయ మహానుభావుడు ఆయన జీవితం. మరి ఆయన సినిమా మొదటి నుంచి చూస్తే ప్రస్థానంలో ఆయన సినిమా విషయాలకు వస్తే మరి ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబిలీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామాజ పరగమనాలు అయ్యాయి, పద్యం పట్టుబట్టింది, అలాగే నాటు నిలిచింది. అలాగే కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కడగడలాడింది, గెలగెల నమ్మింది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ వెతికి చూస్తున్నా కూడా అటువంటి నటనాచారుడు, అలానే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచారుడైతేనేమి, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని అణుగుణంలో నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన ఒక నట దీశాలి అయితేనేమి, ఇంకెక్కడ మనకి కనిపించడు అని నేనే కాదు ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరుతాడు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని దగ్గర చెప్పుకునే తప్పు, ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం, ఒకరికి స్థానం పెట్టిన బదులు పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే ఒక దమ్ము, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఓకే బ్రదర్, రికార్డింగ్ ఎదిరితే మాకు తమను కంటే బాగించావు, మా తమ్ముడు నందమూరి తమను కంటే బాగించావు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు బుడక ముందే అసలు రాజకీయం ఏంటో తెలిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన రాజకీయాల్లో అధికారంలోకి వచ్చాక కేవలం 9 సంవత్సరాలు పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన అధికారంలో 9 నెలల్లో కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చి వెనుకబడిన అంతకుముందు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళకి తెలిపి, లేకపోతే వెనుకబడిన తరగతుల వాళ్ళకి తెలిపి, దారిని పీడిత కులాలకి తెలిపి, మైనారిటీలకి తెలిపి చేతురించి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు. అంటే అందరికీ సానుకూలమైనవి, అలాగే అందరికీ ఉపయోగపడేవి. మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటిసారి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన, కనీస అవసరాలు తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆనాడు పెన్షన్లు వితంతువులకు, వృద్ధులకు 30 రూపాయల పెన్షన్ తో ప్రారంభమైంది. ఆదంత వితంతువులకైతే, వృద్ధులకైతే, మన వికలాంగులకైతే, ఆ తర్వాత అలా ఈ రోజు చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి ముందుకు కొనసాగిస్తున్నారు. అలాగే 4,000 రూపాయలు చేశారు. ఇంత రాష్ట్రం వాళ్ళు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 17,000 కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం. ఇవాళ మధ్యలో ఆయన మొదట్లో తెలంగాణ తీటుగా ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని తీసుకెళ్తే మధ్యలో సరే అది చెప్పదలుచుకోలేదు. మంచి శుభ సమయంలో సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు, అలాగే చేనేత కార్మికులకైతేనేమి వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ మళ్ళీ చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర దోమిత అయితేనేమి, లేకపోతే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, తండ్రి ఆస్తిలో, అలాగే మహిళలకి ఒక తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, మండల
ట్రస్ట్ అయితేనేమి అంతవరకు ప్రజలకు దూరంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన పథకాలను. మరి ఆయన ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో అవే పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక పేదవాడి ఆకలి తెలిసిన ఒక తండ్రి ఆయనే. అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా ఆడపడుచులకు ఆయన ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే నందమూరి తారక రామారావు. ఇలా రైతులు వాళ్ళకి రైతులు మీ అందరికీ తలవంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. వాళ్ళ ముందులే మంచి కాలం ముందు ముందునా అంటూ ఒక చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఆయన ప్రపంచ బ్రాండ్. ఆయన ప్రపంచానికి బ్రాండ్. అటువంటిది ఆయన బ్రహ్మాండంగా ఈ యొక్క అమరావతి రాజధానిని రూపొందించి దాన్ని పూర్తి చేయడానికి మన ఆయనకి తోడుగా ఉన్న రైతు. అప్పుడు నాన్నగారు అనేవారు తెలుగుదేశం పుట్టింది శ్రామికుడు చెమటలోంచి, కార్మికుడు కరిగిన కండల్లోంచి, రైతు కూలిన రక్తంలోంచి, నిరుపేదల కంటి మంటల్లోంచి, శ్రామికుడు అదే కష్టజీవుల కన్నీళ్ళలోంచి, ఆర్తనాదంలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని. అదే ఈనాడు ప్రభుత్వం ప్రజలు చేతులు కలిపి వాళ్ళ ఈ అమరావతి రాజధానికి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చి సెల్ఫ్ సస్టైన్ రాజధాని ఇది. ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా, అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కల్పిస్తూ మీ అభివృద్ధికి ఆకర్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు. అందుకు ఇందులో భాగస్వాములైన ప్రతి రైతు సోదరుడికి నా తల మంచి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది, ముఖ్యంగా అనంతపురం ప్రజలు కూడా మూడోసారి నన్ను గెలిపించి మరి 50 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ఏకైక హీరోని 57 హీరోగా నడిపిస్తున్నాడు భగవంతుడు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు నా ప్రజల కోసం నాన్నగారు వినూత్నమైన పాత్రలు చేసేవాళ్ళు. ముందుగానే ఆలోచించి ఇప్పుడు ఎలాగైతే మనం 2047 అప్పటికి మనం స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అది విషయంగా పెట్టుకుని మనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన హరీశలు నేను కుర్రాడు అనుకుంటే ఆయన నాకంటే కుర్రాడు అయ్యి పరిమోదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చూసి నా వేగం పెంచాడు. అంతేగాని మనది తక్కువ కాదు. గుర్రాలు ఎంత ఉంటాయి, నెక్ టు నెక్ అంటాం. ఒక ముక్కు కొంచెం ముందుకు వచ్చిన ఎత్తినట్టే గుర్రం. అలాగే ఆయన మరి ఈ వయసులో కూడా 76 బొడ్డు అన్నాను. 76 నా వయసు చెప్పను. ఆడపిల్లల వయసు చెప్పకూడదంటారు, మగాళ్ళు ఆదాయం చెప్పకూడదంటారు. ఇక్కడ నేను నా వయసు చెప్పను. అలాగా ఆయన 6 నిమిషాలు కష్టపడుతూ ఇవాళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మంచి కాలం వచ్చింది. ఇవాళ వాతావరణం చూడండి, రాత్రి కుంభవృష్టి. అందరు ఉన్నారు ఏమంటే కొడుకులు పట్టుకుని వాళ్ళ శంకుస్థాపన చేయాలి, లేకపోతే ఇక్కడ నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలని. నేను లేదు పడితే ఒట్టు. అభిమాన వర్షం కురిపిస్తాను. ఇక్కడ చూస్తే అసలు నేల ఇనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టు అది ఇసుక రాలితే రాలినంత జనం. అలాగే ప్రకృతి పులకరించి రాత్రి పడింది వర్షం. దాన్ని ఏమంటాం మనం, శుభ సూచకం అంటాం.
బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం. ఆ భగవంతుడు ఆ పైన ప్రకృతి రూపంలో మనల్ని ఆశీర్వదించినట్టు ఈ కార్యక్రమానికి వసోతానికి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఈ రోజు మనం భూమి పూజ చేయడం, ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణం, ఇవన్నీ కూడా జరగాల్సింది జరిగి తీరుతుంది. ఇక ముందు చాలా వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీదే కేంద్రీకరించి ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరిని నిద్రపోయినట్ల నా కార్య దురాణం నా సుఖం నా నిద్ర. రామారావు నేల గుర్తున్నా శ్రీకృష్ణ పాండవీలో ఆయన కృష్ణుడైతే నేను భీముడు అంతే. నా కార్య దురాణం నా సుఖం నా నిద్ర. అలా కష్టపడుతున్నాం.